పెప్సీ కంపెనీ ఓ ప్రింటింగ్ మిస్టేక్ వల్ల 150 కోట్లు లాస్ అయ్యింది. 1992 ఫిలిప్పీన్స్ లో పెప్సీ ఒక మార్కెటింగ్ క్యాంపెయినింగ్ రన్ చేసింది. దీంట్లో పెప్సీ ప్రతి బాటిల్ క్యాప్ పై ఒక నంబర్ ని ప్రింట్ చేసింది. ఎవరి దగ్గర అయితే మేము అనౌన్స్ చేసిన నంబర్ తో క్యాప్ ఉంటుందో వాళ్ళకి 30 lakhs ప్రైజ్ మనీ ఇస్తామని చెప్పింది. దీంతో లక్షలాది ప్రజలు పెప్సీ బాటిల్స్ ని బై చేశారు. చెప్పినట్టుగానే పెప్సీ ఒక రోజు టీవీలో 349 నంబర్ అనౌన్స్ చేసింది. కానీ ఇక్కడే ఒక మిస్టేక్ జరిగింది. 349 నంబర్ జస్ట్ 2 బాటిల్స్ పై ప్రింట్ చేద్దామనుకున్న పెప్సీ కంపెనీ ప్రింటింగ్ మిస్టేక్ వల్ల 6 లక్షల క్యాప్స్ పై సేమ్ నంబర్ ని ప్రింట్ చేసింది. టీవీలో విన్నింగ్ నంబర్ ని చూసిన లక్షలాది ప్రజలు పెప్సీ కంపెనీకి వచ్చి ప్రైజ్ మనీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ కంపెనీ నో చెప్పింది. దీంతో ప్రజలు కోపంతో 40 పెప్సీ ట్రక్స్ ని కాల్చి దేశం మొత్తం ఆందోళనలు చేశారు. తర్వాత ఈ కేసు కోర్టులో సెటిల్ చేశారు. కానీ ఓ ప్రింటింగ్ మిస్టేక్ వల్ల పెప్సీ కంపెనీ లీగల్ ఫీ, బ్రాండ్ ఇమేజ్ ఇంకా ప్రాపర్టీ డ్యామేజ్ తో కలిపి 150 కోట్లు లాస్ అయ్యింది. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం.